నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావుకు రిమాండ్. కుంభకోణంలో కీలక ఫెసిలిటేటర్ గా వ్యవహరించారన్న ఈడీ. నూకరాజు ఆత్మహత్య కేసులో సాదిక్ ఖాన్ కు రిమాండ్. వారం పాటు కస్టడీ కోసం రేపు పోలీసుల పిటిషన్. దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ సీడ్ ఆవిష్కరణ. విలువ జోడింపుతోనే రైతు రాజుగా మారుతాడన్న చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. సోషల్ మీడియాలో తిరుగుతున్న తేదీలపై ఎస్ఈసీ స్పష్టత. తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలన్న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ. అక్టోబర్ వరకు 47 టీఎంసీలు కావాలని కోరిన రాష్ట్రం. రష్యా అధ్యక్షుడు పుతిన్తో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం విస్తరణపై సుదీర్ఘ చర్చ. మద్యం అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు హైదరాబాద్ ఈడీ కోర్టు 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం కారుమూరిని ఈడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ స్పష్టం చేసింది. వైసీపీ హయాం నాటి మద్యం అక్రమ రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హైదరాబాద్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసులో 2 గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం కారుమూరిని ఈడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య చెంచల్గూడ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు ఆయన కుమారుడు సునీల్ కు కారుమూరి ఇప్పించారని ఈడీ తెలిపింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే ముసుగు సంస్థను తెరపైకి తీసుకొచ్చి సిగ్మా లాజిస్టిక్ తో ఒప్పందం కుదిర్చింది నాగేశ్వరరావేనని స్పష్టం చేసింది. కొల్లగొట్టిన సొత్తులో 85% మేర ఆయన కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాల్లోకి నేరుగా కొంత, హవాలా లావాదేవీల ద్వారా మరికొంత చేర్పినట్లు తెలిపింది. ఈయన వల్ల ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల నష్టం జరిగిందన్న ఈడీ అక్రమ ఆదాయంతో లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలకు ఖర్చు చేశారంది. ఇంకా స్థిరాస్తుల కొనుగోలు, రాజకీయ నిధులు, వ్యక్తిగత ఖర్చులకు వాడారని తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఈడీ 37.79 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసినట్లు వెల్లడించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ స్పష్టం చేసింది. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాదిక్ ఖాన్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాదిక్ ఖాన్ ను కాకినాడ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, సాదిక్ ఖాన్ రిమాండ్కు సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రసన్న, కాకినాడకి చెందిన ఏఈ నూకరాజు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు మొత్తం గత 5 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 10 బృందాలుగా ఇటు రాజమండ్రి, కాకినాడ పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి సాదిక్ ఖాన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా యూపీలోని మీరట్ లో సాదిక్ ఖాన్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కాకినాడకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి కాకినాడకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా పోలీసులు సాదిక్ ఖాన్ ని విచారించారు. ఏఈ నూకరాజు కుటుంబానికి నీకున్న సంబంధం ఏంటి, ఎక్కడి నుంచి అతను పరిచయము, వీరు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఒక లేఖ రాసింది, ఆ లేఖలో నీ పేరు ఉంది. తర్వాత సౌజన్య, అతను ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య కూడా మరొక లేఖ రాసింది, అందులో కూడా నీ పేరే ఉంది. వారి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం నువ్వే అని చెప్పి 2 లేఖలు మాకు లభించాయి. ఇందులో వాస్తవాలు ఏంటి, మీకు ఏఈ నూకరాజు కుటుంబానికి మీకున్న సంబంధాలు ఏంటని చెప్పేసి ఉదయం నుంచి కూడా సాదిక్ ఖాన్ ని మధ్యాహ్నం వరకు కూడా పోలీసులు విచారించారు. ఆ తర్వాత సాదిక్ ఖాన్ ముందు ఏఈ నూకరాజు ఉపయోగించిన ఫోను, సౌజన్య వాడిన ఫోను, అదేవిధంగా వాళ్ళిద్దరూ రాసిన లేఖలను కూడా సాదిక్ ఖాన్ ముందు నుంచి విచారించారు. మధ్యాహ్నం వరకు కూడా విచారించారు. ఆ తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి కాకినాడ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. కాకినాడ జిల్లా మొబైల్ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విచారించినప్పుడు కూడా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాలేదనే ఉద్దేశంతో రేపు మరొకసారి జిల్లా కోర్టులో, మొబైల్ కోర్టులో ఒక పిటిషన్ వేసి కస్టడీకి తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. వారం రోజులు కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారిస్తేనే ఈ కేసులో పూర్వపరాలు మొత్తం కూడా
అసలు మొదటి నుంచి అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని పూర్తి ఆధారాలు లభిస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా రేపు కస్టడీకి తీసుకున్నందుకు కూడా ఒక పిటిషన్ వేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఉదయం విచారించిన సమయంలో కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటన గల కారణాలు ఏంటి, తర్వాత ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యలో సాదిక్ పాత్ర ఏంటి అనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మృతి పైన ఇది మృతి సహజ మృతి లేకపోతే హత్య అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అయితే ఇందులో సాదిక్ సహకరించట్లేదు. రేపు కస్టడీ తీసుకున్న తర్వాత అతను పూర్తిగా విచారిస్తే జగదీష్ రెడ్డిది హత్య అంటే సహజ మరణం అనేది కూడా పూర్తి వివరాలు లభిస్తాయి. అయితే ఇందులో ఇప్పటికే మాకు కొన్ని అనుమానాలు ఆధారాలు లభించాయి. రేపు కస్టడీలో తీసుకుంటే పూర్తి ఆధారాలు లభిస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతము నిందితుడు సాదికానికి 14 రోజులు రిమాండ్ విధించారు. అందులో భాగంగా కాకినాడ సబ్ జైలుకి తరలించారు. రేపు కస్టడీ పిటిషన్ వేసి 6 రోజులు కస్టడీలో తీసుకోవాలని చెప్పి కూడా కాకినాడకు చెందినటువంటి సర్పవరం పోలీసులు అయితే భావిస్తారు. ఇది ఈ ఘటన సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్. సాదిక్ ఖాన్ వేధింపుల వల్లే చనిపోతున్నట్లు ఏఈ నూకరాజు ఆయన కుమార్తె సౌజన్య రాసిన లేఖల్లో ఉందని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 5 రాష్ట్రాల్లో 10 ప్రత్యేక బృందాలతో గాలించి సాదిక్ ఖాన్ను ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సాదిక్ ఖాన్ను కస్టడీకి ఇవ్వాలని కోరతామన్నారు. Very grueling chase across 5 states సాదిక్ ఖాన్ని వెంటపడి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలా మంది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్ అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 టీమ్స్ హ్యావ్ బిన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మోర్ దాన్ 10 టీమ్స్ వర్క్. దగ్గర 65 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్సో హెడ్ కానిస్టేబుల్స్ అండ్ ఏఎస్ఐస్ వెంటాడు. ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఈ నేరస్తుడు ఫోన్ వాడట్లేదు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడట్లేదు. ఇదంతా థ్యాంక్స్ టు సో మెనీ మూవీస్ అండ్ సోషల్ మీడియా ఓన్లీ. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత we will charge sheet the case at the earliest. అట్లనే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలామంది ఇన్స్పెక్టర్స్ ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష, కొత్త ప్లేస్ అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్. ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత we will charge sheet the case at the earliest. సాదిక్ వేధింపులతోనే ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వచ్చిన ఆయన నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. సాదిక్తో పాటు మరో 9 మంది టెర్రరిస్టు ముఠా ఉందని, వారు కాకినాడ, రాజమండ్రిలో 15 కుటుంబాలను వేధించారని ఆరోపించారు. హిందూ కుటుంబాలను ఇస్లాంలోకి మార్పించడమే ముఠా లక్ష్యమని సాయిరెడ్డి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచే రాష్ట్రంలో లవ్ జిహాద్ జరుగుతోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉండగా మత మార్పిడులను ప్రోత్సహించారని మాజీ ఎంపీ ఆరోపించారు. సాదిక్ అనేటటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి నేరస్తుడు కాదు. సాదిక్తో పాటు మరో 9 మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక టెర్రరిస్టుల ముఠ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 15 కుటుంబాలని ఇదే విధంగా వేధించి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులను లాక్కోవడం, వాళ్ళని మత మార్పిడికి కోసం ప్రయత్నించడం సమాచారం మనకు అందుతా ఉంది. హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులన్నింటినీ, కుటుంబాలన్నింటినీ ముస్లిమ్స్ మతానికి కన్వర్ట్ చేయాలన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో పనిచేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. లవ్ జిహాద్ అన్నటువంటిది ఇక్కడికి తీసుకొచ్చి 2019 నుంచి కూడా మత మార్పిడులు జరుగుతూ ఉంటే మీరు అందరూ కూడా స్పెక్టేటర్స్గా నిలబడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? నేను చంద్రబాబు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఇంత జరిగిన తర్వాత కూడా సాదిక్ విషయంలో ఎటువంటి లీనియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి చేత కాకుండా ఉంటే మీరు కేసును సిబిఐకి అప్పగించండి. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ, కొన్ని 100 చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ, ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని అందుకే ఆయన కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి.
అధిక నాణ్యత గల పాప్కార్న్ కోసం దిగుమతి చేసుకునే హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడే విధానానికి త్వరలోనే భారత్ ముగింపు పలకబోతోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. గోర్మే పాప్కార్నికా సంస్థ రూపొందించిన నూతన పాప్కార్న్ సీడ్ ఆవిష్కరణతో మనమే అమెరికాకు ఎగుమతి చేసే పరిస్థితి వస్తుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి పాప్కార్న్ ఎగుమతి కావాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు పండించిన పంటకు విలువ జోడించి అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్తేనే రైతు రాజవుతాడని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ముసునూరులో గోర్మే పాప్కార్నికా సంస్థ ఆధ్వర్యంలో దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ జస్టిస్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నూతన పాప్కార్న్ సీడ్ను ఆవిష్కరించారు. సంస్థ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆవిష్కరణ కోసం పడిన కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, దేశంలోని శ్రామిక శక్తిలో 46.1% మందికి వ్యవసాయ రంగంలో ఉపాధి లభిస్తోందన్నారు. అధిక నూతన పాప్కార్న్ సీడ్తో నాణ్యత కలిగిన పాప్కార్న్ కోసం విదేశాలపై ఆధారపడటం ఆగి మనమే ఎగుమతి చేసే పరిస్థితి వస్తుందని ఉపరాష్ట్రపతి ధీమా వ్యక్తం చేశారు. For years, our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed, developed and grown right here on our mother Bharat soil, that dependency begins to an end. This is a great effort of all of you, including Gourmet Popcornica, that we are not going to import from America. That is going to end soon, but we are going to export from India to America the popcorn. Every acre cultivated with our indigenous hybrid is an acre that no longer needs an imported alternative. That is a great freedom for our farmers to plan their cultivation. A developed India rests on homegrown innovation, resilient supply chains and workforce ready for the future. ప్రపంచంలోని అన్ని దేశాలకు ముసునూరు నుంచే పాప్కార్న్ పంపించే పరిస్థితి రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే అరకు కాఫీ యూనిట్లను కూడా అన్ని ప్రాంతాల్లో నెలకొల్పేందుకు రవాణా విషయంపై రైల్వే మంత్రితో ఉపరాష్ట్రపతి మాట్లాడతానని చెప్పడంపై ధన్యవాదాలు తెలిపారు. పంటలను పండించడమే కాకుండా దానికి విలువ జోడించాలని సూచించిన చంద్రబాబు, అప్పుడే రైతు రాజుగా మారతాడని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్ గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ రోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. దేశంలోని నదుల అనుసంధానం జరిగితే భారతదేశ అభివృద్ధి అన్స్టాపబుల్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సులో దక్షిణాదిలోని నదుల అనుసంధానంపై కేంద్రానికి సూచనలు చేశామని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం కూడా సుముఖంగా ఉందన్నారు. నదుల అనుసంధానం కోసం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్న ఉపరాష్ట్రపతి అది త్వరలోనే సాకారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి, ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకుపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్ గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది. వారు తొందరలోనే దీనికి ఒక కార్యాచరణ తయారు చేస్తాను కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే ఒక్కసారి గోదావరి, కావేరి పూర్తి చేసి ఆ తర్వాత గోదావరి మహానది పూర్తి చేసి అక్కడి నుంచి మహానది గంగా పూర్తి చేసి ఆ తర్వాత గంగా బ్రహ్మపుత్ర పూర్తి చేసుకుంటే సైమల్టేనియస్ గాని 1 by 1 పూర్తి చేసిన
ఈ రోజు కొన్ని వేల టీఎంసీ నీళ్లు గంగా నుంచి సముద్రంలోకి పోతున్నాయి, గోదావరి నుంచి సముద్రానికి పోతున్నాయి. ఈ నీళ్లన్నీ మనం ఉపయోగించుకోగలిగితే ఇంకా దేశానికి తిరుగు లేదు. దేశ భవిష్యత్తు అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. I am very glad our Honorable Chief Minister is taking the initiative of linking all the South Indian rivers from Mahanadi to Kaveri, and I will be at his back all the time. You take it from me. It may take little time, but it is not going to be a dream, but it is going to be reality very soon, and that symptoms is coming up. ఎల్లినో దృష్ట్యా శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను తాగునీటినే వాడుకోవాలని కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి 2 రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్లు హాజరయ్యారు. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు 2 రాష్ట్రాల అవసరాలపై చర్చించారు. శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఈ ఏడాది మొత్తం నీటి వాడకంపై తెలంగాణ ప్రతిపాదించగా ఏపీ తరపున అక్టోబర్ వరకే ప్రతిపాదించినట్లు ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి తెలిపారు. అప్పటి వరకు 47 టీఎంసీలు అడిగామని ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెప్పారు. 2 రాష్ట్రాల వాటా అంశం చర్చకు రాలేదని సెప్టెంబర్ 4న మరోసారి సమావేశమై చర్చిస్తామని ఈఎన్సీ నరసింహమూర్తి స్పష్టం చేశారు. ఎలినో సందర్భంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కే ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరము అంగీకారం కుదిరింది. డ్రింకింగ్ వాటర్ ఎట్ ఏ టైం ఇయర్ వైజ్ క్యాలిక్యులేట్ చేయడం కంటే మనం అక్టోబర్ వరకు అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటటువంటి రిక్వైర్మెంట్ కట్టాం. మనం దానికి 47 టీఎంసీ మనం అడిగాము, దానికి అంగీకారం కుదిరింది. కానీ మొత్తం రిక్వైర్మెంట్ అనేది యాన్యువల్ గా వాళ్ళు తెచ్చారు తెలంగాణ వాళ్ళు. సో మొత్తం రిక్వైర్మెంట్ ఎట్ ఏ టైం కన్సిడర్ చేయడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ టైంకి ఈ రోజుకి మళ్ళీ అది డిసైడ్ కాక 4-9వ తారీఖు నాడు మళ్ళీ మీటింగ్ అవుదామన్నది డిసైడ్ చేసుకున్నాము. అప్పుడైతే మొదటగా ఒప్పుకున్నదంటే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మాత్రం మనం మీట్ అవుదాము రిగార్డింగ్ ఇరిగేషన్ నీడ్స్ కంటే అనేది అంగీకారం కుదుర్చుకుందాం. అదే మనం పోతిరెడ్డిపాడు నుంచి 22 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్ సిస్టమ్ నుంచి 11 టీఎంసీలు, అలాగే ఎన్ఎస్పీ నుంచి ఒక 8 టీఎంసీలు, కేడిఎస్ లో 6 టీఎంసీలు ఇవి వాడడానికి ముందు ఒప్పుకున్నారు. వాళ్ళెంత అనే దానికి వచ్చేసరికి ఆ పర్టికులర్ బ్రేకప్ లేకపోవడానికి అక్కడ ఆగింది. పోతిరెడ్డిపాడు నుంచి మనకి ఏదైతే 31 అక్టోబర్ 22 టీఎంసీ అనేది మనం ఏదైతే ఇచ్చామో దానికి ఒప్పుకున్నారు. రాష్ట్రంలో జరగనున్న గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వాట్సాప్లో చక్కర్లు కొడుతున్న షెడ్యూల్ పూర్తిగా నకిలీదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేటా స్పష్టం చేశారు. అధికారిక ప్రభుత్వ గుర్తులను సైతం దుర్వినియోగం చేస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఆ వార్తలను ప్రజలు ఏమాత్రం నమ్మవద్దన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్ నిజమేనా అంటూ వివరణ కోరుతూ కమిషన్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ప్రచారంలో ఉన్న ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఎలాంటి ధృవీకరణ లేని ఇలాంటి వార్తలను ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేసే వారిపై సైబర్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఏ విధమైన అధికారిక సమాచారమైనా కమిషన్ నేరుగా పత్రికా ప్రకటన లేదా మీడియా సమావేశం ద్వారా మాత్రమే ప్రజల దృష్టికి తీసుకువస్తుందని పునేటా స్పష్టం చేశారు. అనధికారిక వనరులు, సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే సమాచారాన్ని అధికారికమైనదిగా పరిగణించరాదని కోరారు. తదుపరి అధికారిక ప్రకటన వెలువడే వరకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధృవీకరించిన అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని సూచించారు. యువతరం ప్రతిభే కొలమానంగా జాబ్ క్యాలెండర్ పోస్టులు భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్దికి ఇదొక నిదర్శనంగా అభివర్ణించారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673 ఉద్యోగాలు, డిఎస్సి ద్వారా 2,991 ఉపాధ్యాయ పోస్టులతో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక శాఖలు, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖలలో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రభుత్వ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే జాబ్ క్యాలెండర్ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ క్యాలెండర్కు అనుగుణంగా సిద్ధం కావాలన్నారు. ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.
హిందూపురంతో తమకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉందని మార్గదర్శి ఎండీ సిహెచ్ శైలజా కిరణ్ తెలిపారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ 132వ శాఖను శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆమె ప్రారంభించారు. హిందూపురంలో ఎన్నో పరిశ్రమలతో పాటు చింతపండు, మిరప చాలా ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. ధర్మవరం పట్టుచీరలు, లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందాయన్నారు. స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు మార్గదర్శి బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని శైలజా కిరణ్ చెప్పారు. హిందూపురంలో మార్గదర్శి బ్రాంచ్ ఏర్పాటుపై చందాదారులు హర్షం వ్యక్తం చేశారు. హిందూపూర్కి చాలా ప్రాశస్త్యత ఉంది. 1.5 లక్షల మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు. కాటన్ వీవర్స్, సిల్క్ వీవర్స్, అలాగా మాకు కళాంజలితో అనుబంధం ఉంది. హిందూపూర్ టౌన్ తోటి, ధర్మవరం టౌన్ తోటి. ఇక్కడ లాజిస్టిక్స్ హబ్ కూడా, ఎందుకంటే అటు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు మూడిటికి కూడా టామరిండ్ అండ్ చిల్లీస్ ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతుంది హిందూపూర్ హబ్ గాను. సో చాలా మంది ట్రేడర్స్ ఇక్కడ మంచి ఫ్లరిషింగ్ బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వము హిందూపూర్ని ఎలక్ట్రానిక్ సిటీ చేయాలనే సంకల్పంతో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ. మార్గదర్శి కూడా అలానే మధ్యతరగతి కుటుంబాలతో 64 ఏళ్లుగా అనుబంధం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మార్గదర్శి ఎప్పుడు ట్రూ ఫ్రెండ్ లాగా అన్ని విషయాల్లోనూ, వెదర్ పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్ ఓరియంటెడ్గా, కెరియర్ ఓరియంటెడ్గా అన్ని రకాలుగా కూడా మార్గదర్శి తోడుంటుంది. ప్రతి కుటుంబంలో కూడా మార్గదర్శిలో సేవ్ చేసుకుంటూ మార్గదర్శి ద్వారా అభివృద్ధి చెందాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నాను. మేము మార్గదర్శిలో 15 ఏళ్ళ నుంచి కస్టమర్. నేను కొత్తగా బ్రాంచ్ ఏర్పాటు చేయడం హిందూపూర్లో చాలా ఆనందదాయకం. అందరికీ అనుకూలంగా ఉంటుంది. చిన్న కుటుంబాలకి, పెద్ద బిజినెస్ వాళ్ళకి, చిన్న బిజినెస్ వాళ్ళకి అన్ని రకాలుగా మార్గదర్శిలో ఏ స్టేజ్ వాళ్ళకి ఆ స్టేజ్కి అనుకూలంగా ఉన్నాయి చిట్లు. మేము ఈ 15 ఏళ్ళలో దాదాపుగా ఒక 25 సిట్స్ వేసింటాం అనమాట. ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టింది లేదు. పేమెంట్ ఇవ్వడం కానీ, మనతో తీసుకోవడం కానీ అన్ని రకాలు కూడా సిస్టమేటిక్గా పోతూ ఉంటుంది. చాలా సౌకర్యంగా ఉంది సార్ మాకు. ఎందుకంటే మేము గత 5 ఇయర్స్గా మేము అవుటర్ వెళ్ళి మేము మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మాకు మా కుటుంబానికి ఎంతో సహకరించింది ఇది. సో ఇక్కడ మా హిందూపూర్లోనే ఇప్పుడు 132వ బ్రాంచ్ ఓపెన్ అయ్యడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అనంతపూర్కి పోయి వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు హిందూపూర్లోనే ఉంది కాబట్టి మనకు చాలా దగ్గరలో ఉంది. చాలా సంతోషంగా ఉంది. అనంతపురం బ్రాంచ్లో మెంబరు. ఇప్పటికి కూడా 2 సీట్లు ఉన్నాయి. ఆమె దగ్గరగా హిందూపురం వచ్చిందనక ఇంకా ఆనందంగా ఉంది. 2 రోజుల పర్యటన నిమిత్తం మాస్కో వెళ్లిన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, వివిధ రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంపై వారు ప్రధానంగా చర్చించారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు పుతిన్ హాజరు కానున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్తో సమావేశానికి ముందు రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రధాని డెనిస్ మొంతురోవ్తో జయశంకర్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించుకునే మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ భారత్ రష్యా భాగస్వామ్యం ఎంతో బలంగా కొనసాగుతోందని, ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా జయశంకర్ స్పష్టం చేశారు.